భక్తుడైన దావీదు యొక్క ఆశీర్వాదానికి కారణాలు వింటూ ఉన్నాం. దేవాతి దేవుడు దావీదుని ఎందుకు దీవించాడు అనంటే ఆయన సుబుద్ధి గలవాడు. ఎవరిడైనా సుబుద్ధి గలవాడు. మనం చదువుకున్నట్లయితే మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథం 5వ అధ్యాయం 18వ వాక్యం. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించను. దేవుని స్తోత్రం. సౌలు దగ్గర సితారా మార్చడానికి ఆయన పని చేస్తున్నాడు. సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు గారు సితార తీసుకొని సౌలు దురాత్మని వెళ్ళగొట్టేవాడు. సౌలు మీదకి వచ్చిన దురాత్మని వెళ్ళగొట్టేవాడు. ఇలా వెళ్ళగొడుతూ ఆడ పని చేస్తుండగా సౌలు దగ్గర ఒకనొక రోజు ఆయన తన పని మీద అనగా సౌలు రాజు పని మీద పంపుతూ వచ్చాడు. అలా పంపుతూ లాగా ఒకరోజు మరొక చోట కూడా పంపించాడు ఆయన. అది ఇప్పుడు చదవబడిన వాక్యము. ఏమని రాస్తుందంటే అక్కడ దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క బిడలంగా మన పిల్లల్ని ఏదైనా పని మీద పంపించినప్పుడు, లేదా మన సంఘస్థులను పంపించినప్పుడు, లేదా దైవదాసులను పంపించినప్పుడు మనం సుబుద్ధి కలిగి పని చేసుకుని వస్తున్నామా? అలాగైతే నీవు దేవుని చేత దీవించబడతావు. హల్లెలూయా. ఒకవేళ సుబుద్ధి కలిగి పని చేయకుండా పోయిన చోటనెల్లా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి నీ ఆలోచన ప్రకారం నడిచి నీ హృదయం చొప్పున జీవించినట్లయితే దేవుడి నేను చూస్తూ ఉంటాడు. నీ జీవితంలో దావీదుని దీవించినట్లుగా నేను దీవించలేకపోవచ్చు. అయితే దావీదు అయితే ఏం చేస్తున్నాడు? తన యజమానుడైనటువంటి సౌలు రాజు ఎక్కడికి పంపుతున్నాడు ఆ చోట్లకల్లా వెళ్ళి ఏం చేస్తున్నాడు? సుబుద్ధి కలిగి పని చేసుకుని రాగా అది దేవుడు చూశాడు. సౌలు రాజుతో మాట్లాడినాడు. సౌలు రాజు తన యొక్క యోధుల మీద పెద్దగా నియమించాడు. ఎవరినండి? దావీదుని. హల్లెలూయా. అదే ఆశీర్వాదానికి కారణము. ఇంకా మనం గమనించినట్లయితే ఇదే మాటలు మనం గమనించినట్లయితే ఇదే మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏం రాయబడిందో చూద్దాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుని స్తోత్రం. సమస్త విషయాల్లో కూడా సౌలు రాజు పంపించిన చోటకల్లా వెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకో రావడమే కాకుండా దావీదు సమస్త విషయాల్లో ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఉన్నాడు. సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ఉన్నాడు. అందుకే దావీదును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఉందా నీకు మంచి బుద్ధి? ఉందా నీకు ఆ సుబుద్ధి? ఇంకా గమనించినప్పుడు 15వ వాక్యం కూడా మనం చదువుదాం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. దేవుని స్తోత్రం. సౌలు రాజే దావీదును చూసి అధికముగా భయపడుతున్నాడు. దేనిని బట్టి? చెప్పాలి. ఆయన యొక్క సుబుద్ధిని బట్టి. రాయబడింది 15వ వచనంలో దావీదు మిగుల సుబుద్ధి గలవాడు. మిగులు అంటే ఎక్కువ, మరి ఎక్కువగా సుబుద్ధి కలిగిన వాడై ఉండగా రాజు ఆయన కింద ఉన్న దావీదును చూసి భయపడుతున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. భక్తుడైన దావీదు యొక్క ఆశీర్వాదానికి కారణాలు ఏంటో తెలుసా అని అంటే చెప్పండి. ఆయన సుబుద్ధి గలవాడు. తన యజమానుడుగా ఉన్న సౌలు రాజు ఏ ప్రాంతానికి పంపిస్తున్నాడు పని మీద, ఆ ప్రాంతానికి సుబుద్ధి కలిగి వెళ్ళి సుబుద్ధిగా పని చేసుకొని సుబుద్ధి గలవాడై తిరిగి వస్తుండగా దేవుడు చూశాడు. సౌలు రాజుల మీద, సౌలు యోధుల మీద అతన్ని నియమించాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆయనకి సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా సౌలు రాజే దావీదును చూసి భయపడే స్థాయి స్థితిని దావీదు కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే సుబుద్ధి గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి చేత నువ్వు దీవించబడాలంటే
నా సహోదరి సోదరుడా, దావీదు వలె నీకు నీ తల్లిదండ్రులు పని చెప్పినా, నీ యజమానులు పని చెప్పినా, నీ సంఘములు ఏదైనా పని చెప్పినా, సుబుద్ధి కలిగి పని చేసుకునే వ్యక్తివైతే దేవుడు నిన్ను చూసి నిన్ను ఒక ఉన్నతమైన ఆశీర్వాద స్థితిలో నిలబెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఒక పని అప్పగించిన తర్వాత సుబుద్ధి లేకుండా సొంత బుద్ధితో పని చేసుకుని వస్తారు. వాళ్ళ సొంత మనసుతో ప్రవర్తిస్తారు, వాళ్ళ సొంత ఆలోచనతో జీవిస్తారు. అందుకే వారి జీవితాల్లో చెప్పాలి ఆశీర్వాదము ఉండదు. కనుక దావీదు ఆశీర్వాదానికి కారణాలు నంబర్ 1, సుబుద్ధి కలిగి ఉన్నాడు, సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడు. యజమానుడు కింద సుబుద్ధి కలిగి పనిచేయగా దేవుడు చూశాడు, ఆయన ఆశీర్వదించాడు. ఇకపోతే రెండవది కారణం మనం చూద్దాం. దావీదును దేవుడు ఎందుకు దీవించాడో రెండవ కారణాన్ని మనం చూద్దాం. దయచేసి చూద్దాం మాటలు. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అహీమెలెకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నాడు? దేవుని స్తోత్రం. ఇక్కడ అహీమెలెకు అనే యాజకుడు ఉన్నాడు. అహీమెలెకు అనే యాజకుడి దగ్గరికి దావీదు గారు వెళ్ళారు. దావీదు గారు అహీమెలెకు యాజకుడి దగ్గరికి వెళ్ళాడంటే సౌలు రాజు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. అనేక సార్లు ఈటి విసిరేశాడు. దేవుని కృపను బట్టి ఆయన తప్పించుకొని పారిపోగా సౌలు రాజు దావీదుని ఎక్కడ చంపుతాడని భయపడి దావీదు ఎక్కడ చేరుకున్నాడంట? అహీమెలెకు అనే యాజకుడి దగ్గర చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అహీమెలెకు అనే యాజకుడు తను కాపాడి తను భద్రం చేశాడు. ఆయనకి సెక్యూరిటీ ఇచ్చాడు. ఈ విషయము సౌలు రాజుకి తెలిసింది. సౌలు రాజు తెలిసిన వెంటనే అహీమెలెకు అనే యాజకుడిని సౌలు రాజు పిలువనంపాడు. పిలువనంపి, ఎందుకు దావీదుని నువ్వు చేర్చుకున్నావు? దావీదుకు కాపుదలుగా ఉన్నావు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? దావీదు నీ దగ్గరకు వచ్చున్నాడని, నీ ఇంట్లో ఉన్నాడని నాకు ఎందుకు ఆ విషయం చెప్పలేదు? గనుక ఆ వ్యక్తిని నేను చంపాలనుకున్నాను, నాకెందుకు ఆ విషయం చెప్పలేదని అడిగాడు. వెంటనే యాజకుడు అంటాడు, ఇప్పుడు మనం చదివాం కదా 22వ అధ్యాయం 14వ వచనంలో అహీమెలెకు అనే యాజకుడు అంటున్నాడు, రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఆశీర్వాదానికి కారణాలు ఏంటో తెలుసా? రెండవ పాయింట్, నమ్మకస్తుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నారు? అహీమెలెకు అనే యాజకుడు సౌలు రాజుతో చెప్తున్నాడు. ఏ రాజు అయితే దావీదుని చంపాలనుకున్నాడో, ఏ మామగారైతే అల్లుడుగాని చంపాలనుకున్నాడో ఆ రాజుతో అహీమెలెకు అనే యాజకుడు చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై. హల్లెలూయా. ఎవరన్నీనా? నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల్లో ఎవడైనా ఉన్నాడా? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు దావీదుని గురించి? చెప్పాలి. అహీమెలెకు అనే యాజకుడు ఒక దైవజనుడు, ఒక దైవజనుడు దావీదు నమ్మకస్తుడు అని రాజుతో సాక్ష్యం ఇస్తున్నాడు. సామాన్యమైన మనిషితో కదా సాక్ష్యం ఇచ్చేది. ఈరోజు నిన్ను గురించి దైవజనుడు నమ్మకస్తుడు అని సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడైతే నువ్వు నమ్మకస్తుడని పలుకుతాడో దేవుడు చూస్తున్నాడు నీ నమ్మకత్వాన్ని దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నమ్మకం లేని బ్రతుకుల్లో దేవుని ఆశీర్వాదం ఎంత మాత్రం రాదు. ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యతలు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఒక పని అప్పగించినప్పుడు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఓ చోటుకి వెళ్ళి రమ్మన్నప్పుడు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఒక ధనం నీ చేతికిచ్చినప్పుడు నమ్మకత్వం కలిగి ఉండాలి.
ఒక బాధ్యత సంఘంలో కానీ లేదా మరొక చోట కానీ బాధ్యత అప్పగించినప్పుడు నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉన్నారు? దావీదు కలిగి ఉన్నాడు. ఆ సంగతి సౌలుకి తెలుసు. అయినా ఈర్ష్య చేత, అసూయ చేత దావీదుని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకుంటున్నాడు. చూడండి, ఒక సేవకుడు, గొప్ప సేవకుడు అహిమేలకనే సేవకుడు దావీదుని గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరంటే దావీదు నమ్మకస్తుడైన నీ అల్లుడు. ఇలాంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రకరణ గాక. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పగా దావీదుకి దావీదుని గురించి చెప్పగా సౌలుకి కోపం వచ్చేసింది. సౌలు కోపం వచ్చింది. వెంటనే అహిమేలెకునే యాజకుడిని, ఆయనకి సంబంధించిన యాజకులందరినీ సౌలు రాజు ఇంచుమించు ఎంత మందిని చంపేశాడు తెలుసా? మనం చదువుకుందాం, 18వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. రాజు దోయేగుతో, నీవు యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేశాను. 85 మంది యాజకులను సౌలు చంపించేశాడు. ఎవరి కోసం తెలుసా? దావీదు కోసం. అహిమేలెకు యాజకులను కూడా చంపించాడు. ఎందుకు తెలుసా? దావీదు నమ్మకస్తుడు అని చెప్తావా? దావీదు సుబుద్ధి కలవడని చెప్తావా అన్నట్టు చంపించేశాడు. అందుకే సౌలు భయంకర మరణం పొందాడు. భయంకరమైన చావు చచ్చాడు. బైబిల్ గ్రంథంలో అతడు చనిపోయినట్లుగా భయంకరంగా మరొక వ్యక్తి చావల ఉన్నారు. చాలా మంది చనిపోయిన వాళ్ళు, కానీ ఆయనకి చనిపోయినట్లుగా చూస్తాడు. నా సహోదరి సోదరుడా, ఎందుకు దావీదుని దేవుడు ఆశీర్వదించాడంటే చెప్పాలి. నమ్మట్టు కారణం నమ్మకస్తుడు. దేవుని స్తోత్రం. నమ్మకస్తుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? చెప్పాలి. అహిమేలెకునే యాజకుడు సాక్ష్యం ఇచ్చాడు. అంతమాత్రమే కాదు, సౌలు రాజు కుమారుడు కూడా దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ మాట కూడా మనం చదవడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. సౌలు రాజు కుమారుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చదువుదాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, ఎవరితో మాట్లాడుతున్నారండి? ఎవరి గురించి? దావీదుని గురించి తండ్రి అయిన సౌలుతో మాట్లాడుతున్నాడు యోనాతాను. అనగా సొంత కుమారుడే దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమో చేసిన వాడు కాక అమ్మా బహు మేలు చేసిన గనుక రాజా, నీవతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. హల్లెలూయా. ఏ తప్పిదము నీ విషయంలో, ఏ పాపము నీ విషయంలో చేయలేదయ్యా అని తండ్రితో తన కుమారుడు చెప్తున్నాడు. ఎవరి గురించి? దావీదు గురించి చెప్తున్నాడు. అంతమంది కాదు, తర్వాత కంటిన్యూ చేద్దాం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలుగజేశాను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేదువని మనవి చేయగా, సొంత కుమారుడే తండ్రిని దావీదుని గురించి హెచ్చరిక చేస్తూ సరిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిష్కారణంగా ఏ తప్పు చేయని దావీదును చంపడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? ఒకరోజు ప్రాణం తెగించి గొలియాతుని చంపి నిన్ను, నీ ప్రజలందరినీ కాపాడింది ఆయనే కదా అని ఆ నమ్మకస్తుల గురించి ఎవరు సాక్ష్యమిస్తున్నారు? యోనాతాను సాక్ష్యమిస్తారు. ఎవరు యోనాతాను? సౌలు యొక్క కుమారుడు. ఎవరిని కూడా సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదుని గురించి. ఇప్పుడు మనం చూసాం, ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు దావీదుని గురించి నమ్మకస్తులని? 2. ఎవరంటే మొదటి మనిషి? అహిమేలెకు యాజకుడు సాక్ష్యం ఇచ్చాడు దావీదుని గురించి నమ్మకస్తుడని. అలాగనే సౌలు రాజు కుమారుడు యోనాతాను దావీదుని గురించి
సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను ఎంత నమ్మకస్తుడయ్యా, నీకు ఎంత మాత్రం విరోధం చేయకుండా, పాపం చేయకుండా, విరోధమైన కార్యాలు చేయకుండా తన ప్రాణము తెగించి గొల్యాతును చంపి నిన్ను ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించిన సంగతి మర్చిపోయావా అని అడుగుతుంది. ఇకపోతే మూడవదిగా మనం చూద్దాం, ఆయన ఆశీర్వాదం కారణం ఏంటో మూడవదిగా మనం చూద్దాం. 78వ కీర్తన 72వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడాలని మనం చేస్తున్నాం. దయచేసి చూడండి, 78వ కీర్తన 72వ వాక్యం చదువుకుందాం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములు యందు నేర్పురై వారిని నడిపించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. ఎలాంటి వాడండి దావీదు? యథార్థవంతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు గారు యథార్థవంతుడు. అందుకే దేవుడు ఆయన ఆశీర్వదించాడు. నీలో యథార్థత ఉందా? మనుషుల దగ్గర ఉన్నప్పుడు భయభక్తులు కలిగినట్టు నటిస్తావేమో, లేదా మనుషులు లేనప్పుడు యథార్థత లేని జీవితం జీవిస్తున్నావేమో, అందుకేనేమో నువ్వు దీవించబడలేదేమో. దావీదైతే యథార్థం ఉన్నాడు, యథార్థంగా పరిపాలన చేస్తున్నాడు. ఏమండి, దేవుడే ఈ విషయాన్ని సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం చదువుకుందాం 70వ కీర్తన 70వ వచనం కూడా చదువుకుందాం. 78వ కీర్తన 70వ వాక్యం చదువుదాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డుల నుండి అతన్ని పిలిపించను. ఎవరు పిలిపించారండి? గొర్రెల దొడ్డుల నుంచి ఎవరు పిలిపించారు? దేవుడు పిలిపించాడు. మరొకసారి ఆ మాట కంటిన్యూ చేద్దాం. 70వ వాక్యం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డుల నుండి అతన్ని పిలిపించను. ఎక్కడి నుంచి పిలిపించాడు? దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే యథార్థవంతుడని ఆయనకి తెలుసు, యథార్థంగా జీవిస్తాడని తెలుసు, యథార్థమైన మనస్తత్వం కలిగి ఉన్నాడని తెలుసు. ఇతన్ని రాజుగా చేస్తే బాగుండు అనుకున్నాడు దేవుడు. ఇదిగో ఆశీర్వాదం పొందాలంటే, ఘనమైన స్థాయి పొందాలంటే, గొప్ప స్థాయి పొందాలంటే యథార్థముగా ఉండాలి సహోదరి సహోదరుడా. యథార్థత తప్పి జీవించకూడదు. అందుకే గొర్రెల దొడ్డులో చూశాడంట దేవుడు. అక్కడి నుంచి పిలువనంపాడంట దేవుడు. ఇప్పుడు 71వ వాక్యం చదువుకుందాం. పాడి గొర్రెలను వెంబడించుట మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుడికై ఆయన అతనిని రప్పించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలును ఏలుటకై దేవుడు రప్పించాడంట. ఆ తర్వాత అభిషేకం ఇచ్చి దేవుడు ఏం చేశాడంట? రాజుగా చేశాడు. రాజుగా చేయగా ఎలా పరిపాలన చేస్తున్నాడంట? 72వ వాక్యం మనం చదువుకుందాం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను. దేవుని స్తోత్రం. నీ ఇంటిలో యథార్థ హృదయం కలిగి కుటుంబాన్ని పాలించు. ఓ సహోదరి సహోదరుడా, ఒక భార్యగా నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని యథార్థంగా ఉండి పాలించు. నువ్వు పనిచేస్తున్న స్థలములో యథార్థంగా ఉండి పాలించు, లేదా కొనసాగు. ఇలా యథార్థంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు ఆశ్రయించబడడానికి కారణం ఏంటంట? 3వ పాయింట్ మనం చూస్తున్నాం, యథార్థంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, అతను యథార్థవంతుడై పరిపాలన చేస్తున్నాడు. అంతమందరి కాదు, దేవుడే సరాసరి దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడంటే దేవుడు ఇక్కడ దావీదు కుమారుడికి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు.
దావీదు కుమారుడైన సొలొమోనుకి సాక్ష్యం ఇస్తున్నాడు, మీ తండ్రి యథార్థవంతుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నిన్ను గురించి నీ బిడ్డలకి దేవుడు సాక్ష్యం ఇచ్చే స్థాయిలో యథార్థంగా ఉన్నావా? ఉన్నావా యథార్థంగా? నువ్వు యథార్థంగా ఉండవు, నీ బిడ్డలను కూడా యథార్థంగా జీవించని. దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు చూశాడు, దావీదు గురించి తన కుమారుని సొలొమోనుతో చెప్తున్నాడు, నీ తండ్రి అయిన దావీదు లాగా నువ్వు కానీ యథార్థంగా నడిచినట్లయితే ఇశ్రాయేలు మీద ఒకడు ఎల్లప్పుడూ రాజ్యము పరిపాలన చేసే ఒకడిని నియమిస్తూనే వస్తానని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, సెలవిచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు యథార్థత కలిగి ఉంటే నీ బిడ్డలని నీ సంతానాన్ని ఆయన దీవిస్తూనే వస్తాడు. నీవే యథార్థత కోల్పోతే నువ్వు దీవించబడు, నీ పిల్లలు కూడా దీవించబడాలని మనకు అర్థమవుతుంది. నా సహోదరి సుధా, ఎవరిచ్చారు దావీదు సాక్ష్యము? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు సాక్ష్యము? తన కుమారుడైన సొలొమోనుతో సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే దావీదే తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 101వ కీర్తన 5వ వాక్యాన్ని చదివితే, లేదా 101వ కీర్తన 2వ వాక్యాన్ని చదివితే ఆయనే తన గురించి యథార్థవంతుడిని సాక్ష్యం ఇస్తున్నాడు. చదువుల మాటలు 101వ కీర్తన 2వ వాక్యం చదువుతున్నావు. నీవు నా యొద్దకు ఎప్పుడు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకున్నాను. ఎలా నడుచుకున్నాడు? ఆ ఇంటిలో యథార్థ హృదయంగా నడుచుకుంటున్నాడు. దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకుంటున్నాడు. తన బిడ్డల దృష్టిలో కూడా యథార్థంగా నడుచుకుంటున్నాడు. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదును దేవుడు ఎందుకు ఆ రీతిగా ఆశీర్వదించాడంటే, ఆ గొప్పతనంగా ఆశీర్వదించాడంటే ఆయన యథార్థవంతుడు. హల్లెలూయా. ఆశీర్వాదం ఊరికే రాదండి. చాలా మంది సేవకులు చెప్తుంటారు, మీరు స్పాన్సర్ చేయండి, మీరు దీవించబడతారని. ఈ ఒల్లి మాటలు, అబద్ధ మాటలు నమ్మొద్దు. స్పాన్సర్ చేస్తే దీవించబడతావా? ఎలా దీవించబడతాం? యథార్థత లేకుండా, నమ్మకత్వం లేకుండా, సుబుద్ధి లేకుండా ఎలా దీవించబడతావు చెప్పండి? చెప్పాలి, దీవించబడతావా స్పాన్సర్ చేస్తే? ఏమని యేసు ప్రభు చెప్పాడు? ఏమని చెప్పాడు తెలుసా? అబద్ధ బోధకులు మీ మధ్యలోకి వస్తాడు, జాగ్రత్త అని. వారిని కనిపెట్టి ఉండనని చెప్పాడు ఆయన. కనుక అలాంటి మాటలకు లోనై స్పాన్సర్లు చేసుకుంటే ఎవరికో దీవెన పొందాలని కోరుకుంటే అది నిజంగా నష్టపోతావు, అది ఆశీర్వాదం కాదు. దావీదు వలె సుబుద్ధి కలిగి జీవిస్తే చాలు, దావీదు వలె నమ్మకస్తులంగా జీవిస్తే చాలు, దావీదు వలె యథార్థంగా జీవిస్తే చాలు. దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే దావీదు లాంటి లక్షణాలు లేదా కారణాలను కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఎవరిచ్చారని సాక్ష్యము? ఎవరిచ్చారు సాక్ష్యం చెప్పండి? దేవుడి సాక్ష్యం ఇచ్చాడు. ఆయనకి ఆయనే చెప్తున్నాడు, నేను నా ఇంట యథార్థముగా నడుచుకుందును. నువ్వు నడుస్తున్నావు యథార్థంగా ఇంట్లో? నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర, నువ్వు పని చేస్తున్న స్థలాల్లో యథార్థంగా ఉన్నావా? యథార్థత జీవితం లేదు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. యథార్థత జీవితం దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ మాటలో యథార్థత, నీ ప్రవర్తనలో యథార్థత, నీ జీవితంలో యథార్థత ఎక్కడైతే కనపడుతుందో అక్కడ నువ్వు దీవించబడతావు దేవుడి చేత. కనుక ఈరోజు దావీదు వలె నీవు నేను దీవించబడాలంటే ఈ 3 లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఇకపోతే 4వది మనం చూద్దాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడాలని ప్రభు పేట నేను మనం చేస్తున్నాను. ఇక 4వది మనం చూద్దాం. ఆయన ప్రార్థనా పరుడు. ఆయన ఎవరండి? ప్రార్థనా పరుడు. దావీదు ఎవరండి? ప్రార్థనా పరుడు. దావీదు ప్రార్థనా పరుడు కాబట్టి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. చదువుదాం కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదవండి పిల్లల, సహోదరి సోదరులా, చదువుకుందాం. 55వ కీర్తన 17వ వాక్యం చదువుదాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారంట ఆయన? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ప్రార్థన చేస్తున్నాడు. ఉదయము, మధ్యాహ్నము, అలాగే సాయంత్రం దేవుడికి మొర పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థనా పరుడు.
ఏమండి, ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు దేవుడి చేత దీవించబడతారు. ఎందుకంటే వాళ్ళకున్న సమస్య తొలుగుతుంది, వాళ్ళకి ఇబ్బంది దొరుకుతుంది, వాళ్ళకున్న ఇబ్బంది దొరుకుతుంది, వాళ్ళకున్న వ్యాధి బాధలు దొరుకుతాయి, వాళ్ళకున్న అప్పులు జరుగుతాయి. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ప్రార్థన చేసే జీవితం నీకుంటే దేవుడి చేత దీవించబడతాం. నా ప్రియ సహోదరుడు, ఇచ్చిన వాక్యము దేవుని హత్తుకో, దేవుని హత్తుకొని ప్రార్థన జీవితం కలిగి ఉండు, దేవుని ఆశీర్వదిస్తాడు. దావీదు ప్రార్థనా పరుడు అయి ఉన్నాడు. మనం కీర్తన గ్రంథంలో మనం చదివినట్లయితే, అనేక చోట్ల చూసినట్లయితే బైబిల్లో ఆయన మంచి ప్రార్థనా పరుడుగా మనకు కనపడతాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్నావా? సమయం వృధా చేసి, అనేక మందితో సమయం వేస్ట్ చేసి, ఎవరిని మాట్లాడుతూ సమయం గడిపేస్తూ, కాలం గడిపేస్తూ సమయాన్ని వృధా చేసుకొని దీవెన పొందలేకపోతున్నాం. దేవుడి చేత దీవించబడాలంటే ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం? నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆశీర్వాదం కావాలి, ప్రార్థన తక్కువ. దీవెనలు కావాలి, ప్రార్థన లేదు. ఎలా దీవించబడతాం ప్రార్థన లేకుండా? ఈరోజు సహోదర సదురా, దావీదు వల్ల దీవించబడాలంటే ప్రార్థన జీవితం కలిగి మనము ఉండాలి. ఇదిగో ఆయన 3 పూట్ల ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మరొకసారి ఆ మాట చదువుకుందాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చెయ్యి, ప్రార్థన చేయి, ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు, నువ్వు దీవెన పొందుతావు. ఇదిగో 3 పూట్ల ఆయన ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తుండగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన సహాయం చేశాడు. కాబట్టి ఆయన కష్టాల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, నిందల్లో, శత్రు సమూహంలో ఆయన మొరపెట్టుగా ప్రార్థన చేయగా, ఆయన మొరపెట్టి ప్రార్థన చేయగా దేవుడు సహాయం చేశాడు, విడుదల పొందాడు, ఆయన దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను కూడా ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే మనము దీవించబడాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం పిల్లరా, చదివి మనం మేలు పొందుదాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే, తనకు అందరికీ ప్రభువే ఉంది, తనకు ప్రార్థన చే వారందరి ఎడల, చూడండి, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన తండ్రి ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తున్నారో, దావీదు వలె ముమ్మారు ప్రార్థన చేసుకున్నారో, దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేస్తున్నారో, ప్రార్థన జీవితం కలిగి ఉన్నారో, వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. యూదుడైనా పర్వాలేదు, గ్రీసు దేశమైనా పర్వాలేదు, ఎవరైనా సరే ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వారందరూ కూడా దేవుడి యొక్క కృపను పొందుకుంటారు. ఉన్న స్థితిలోంచి ఉన్నతమైన స్థితి అనగా కృప పొందుకుంటారు. ఏమండి, ఈరోజు ఇలాంటి ప్రార్థన జీవితం నీకుందా? ఇలాంటి ప్రార్థన జీవితం నీకుంటే దావీదు వలె దీవించబడతావు. హల్లెలూయా. దావీదు అంతగా దీవించబడ్డాడు. ఒకవేళ అంతగా లేకపోయినా కొంతైనా దీవించబడతాడు. దేవుని స్తోత్రం. అందుకే మనం ప్రార్థన చేయాలి. దీవెన కోసమే కదా ప్రార్థన చేసేది, రేపు నరకం తప్పించుకోవడానికి కూడా ప్రార్థన చేయాలి. ప్రభువు రాకడలో ఎత్తపడడానికి ప్రార్థన చేయాలి. ప్రభువు రాకడలో ఈ పంచభూతంలో లైవ్ అయిపోయే టైంలో మనం లైవ్ కాకుండా ఉండడానికి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఒకసారి చూద్దాం మాటలు. లూకాసు వార్త చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే దీవులు మాత్రమే కాదు పొందేది, మేలు మాత్రమే కాదు పొందేది, పరలోక రాజ్యం కూడా మనం పొందుకుంటాం. ప్రభువు రాకడలో ఎత్తపడతామని వాక్యం చెప్తుంది. చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుతాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండేది యేసయ్య వారితో చెప్పిన. ఈ రోజు మనతో కూడా చెప్తున్నాడు. ఏమండి, పంచిపోతాం లైవ్ అయిపోబోతున్నాయి, నాశనం కాబోతున్నాయి, ప్రభువు రాకడకు ఇవన్నీ లైవ్ కాబోతున్నాయి. కాబట్టి జరగబో వీటి నెలను మనసును పెట్టుకొని ఏం చేయాలంటే మనం
ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనం దీవించబడమే కాకుండా ప్రభు ఏ క్షణంలో వచ్చినా, ఏ దినం వచ్చినా, ఏ గడియ వచ్చినా మనము విడవబడకుండా దేవుని రాజ్యానికి ఎత్తబడతాం. ఒకసారి మనం ఇంకా ఆ మాటలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వాక్యం చదువుకుందాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, నాశనం వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, ఏమండి, నాశనము తప్పించుకోవడానికి, ఏమండి, మనిషి కుమారుడిని ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలంట? శక్తి గలవారు అన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ప్రార్థనా జీవితం ముమ్మారు కలిగి ఉంటే, దినానికి 3 సార్లు కానీ ఇంకా అంతకంటే ఎక్కువ సార్లు కానీ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. దావీదులాగా దేవుని రాకడలో నాశనం అయిపోయి ఈ లోకంలో నాశనం కాకుండా, నష్టపోకుండా మనం ఎత్తబడతాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అపోస్తుల కార్య గ్రంథంలో అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 20వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ ఏమో రాయబడిందో చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదుడు. చూసారా? ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ప్రభు రాకడలో సూర్యుడు ఏమైపోతాడంట? చీకటి అయిపోతాడు, చంద్రుడు రక్తంగా మారిపోతాడు. కంటిన్యూ చేద్దామా? అప్పుడు ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు, కాపాడబడతారు, రక్షించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే దీవించబడమే కాకుండా ప్రభువు రాకడలో తప్పించబడతాం, ప్రభువు రాకడికి ఎత్తబడతాం, పరలోక రాజ్యం చేరుకుంటాం. దేవుని స్తోత్రం. ఇచ్చి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. దావీదు ఆశీర్వాదం పొందడానికి కారణాలు మనం ఇప్పటికి ఎన్ని చూసాం? 4. అంతమంది కాకుండా 5వ మంచి లక్షణాన్ని చూద్దాం. ఆయన ఆశ్రయించబడడానికి కారణం లేదా లక్షణం మనం చూద్దాం. ఆయన ఉపకార బుద్ధి గలవాడై ఉన్నాడు. ఏమైనాడండి? ఉపకారం చేసేవాడై ఉన్నాడు, అపకారం చేసేవాడే కాదు ఆయన. ఆయనకి ఎంతమంది ఏమండి అపకారం చేసినా అట్టి వారందరికీ ఉపకారం చేసేవాడై ఉన్నాడు. బైబిల్లో మనం చూసినప్పుడు. హల్లెలూయా. సౌలు రాజు చాలా పర్యాయములో దావీదుని ఈటి విసిరి చంపాలని చూశాడు. అంతమంది కాదు, అనేక సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. అనేక సార్లు విఫలమయ్యాడు సౌలు రాజు దావీదుని చంపే విషయంలో. అయితే ఒకనొక రోజు దావీదు ఈయన దగ్గర ఉంటే ఇప్పుడే చంపేస్తాడు అనుకొని ఆయన చాలా దూర ప్రాంతానికి ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఎన్గేదు అనే అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో ఒక గుహ ఉంది, ఆ గుహలో చేరిపోయాడు. ఆయనకి సహకారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆ గుహలో దాగి ఉన్నారు. ఇలాంటి టైంలో సౌలు రాజు 3000 మంది సైనికులు తీసుకొని 3000 మంది సైనికులు తీసుకొని ఒక్క దావీదుని చంపడానికి ఎంతమంది తీసుకోబోతున్నాడండి? 3000 మందిని తీసుకెళ్తున్నాడు. ఎన్గేదు అనే అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. ఎన్గేదు అనే అరణ్య ప్రాంతంలో దావీదు ఆ గుహలో దాగున్నాడు, సైనికులు దాగున్నారు. సరాసరి సౌలు రాజు కూడా 3000 మంది తీసుకొని ఎన్గేదు అనే అరణ్య ప్రాంతానికి ఆయన కూడా వెళ్ళాడు. దావీదు ఏ గుహలో దాగున్నాడో ఆ గుహ దగ్గరికి వెళ్ళాడు, ఆ గుహలోనికి వెళ్ళాడు. దావీదు గుహలో చాలా లోపల భాగంలో ఉన్నారు. కానీ సౌలు రాజు సరాసరి అదే గుహానికి వెళ్ళి ఆ గుహలోకి వెళ్ళి అక్కడ ఉండగా, ఆయన నిద్రిస్తుండగా, ఆ ప్రాంతంలో రెస్ట్ తీసుకుండగా దావీదు చూశాడు, దావీదు సైనికులు చూశాడు, దావీదు సంఘాలు చూశాడు. అంటున్నారు, ఇదిగో నీ ప్రాణం తీసేవాడు ఇప్పుడు నీ చేతికి దొరికాడు. నీ ఇష్టం చొప్పున దేవుడు నీకేం చెప్తాడో ఆ పని చేయమన్నాడు. వెంటనే దావీదు ఏమండి సౌలు రాజు చాలా అపకారం చేస్తూ వచ్చాడు. అపకారం చేసేవాడికి ఏమండి అపకారం చేయాలి కదా మన దృష్టిలో, మన లెక్కలో. కానీ దావీదు ఏమన్నాడంటే,
అయ్యో అభిషేకం పొందిన వాడిని నేను ఎంత మాత్రం చంపను అని అంటూ మాట్లాడినాడు. ఒకసారి కాదు, 2 సార్లు దొరికాడు సౌలు రాజు దావీదు చేతిలో. దావీదు సింహం లాంటి గుండె కలిగిన వాడు, గొలియాతును చంపిన వాడు, సింహాన్ని చంపిన వాడు, ఎలుగుబంటిని చంపిన వాడు. సౌలు రాజు ఎంత చంపడానికి ఆ శక్తి లేక కాదు, అభిషేకం పొందిన వాడని చెప్పి చంపలేదు. దయచేసి ఉపకార బుద్ధి గలవాడు. ఇలా దొరకగా, సౌలు దొరకగా దావీదుతో ఉన్న సైనికులు అంటారు, సహాయకారులు అంటారు, చంపే అన్నప్పుడు నో అభిషేకం పొందిన వాడిని ఎంత మాత్రం చంపనన్నాడు. పక్క జరుగు మేము చంపేస్తామంటే చంపొద్దని చెప్పి వాళ్ళందరిని అడ్డగించాడు. ఇలాంటి ఉపకార బుద్ధి గలవాడు. మొదటి సమయలు గ్రంథం 24వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సౌలు రాజు అంటున్నాడు దావీదుతో, ఏమంటున్నాడంటే చదువుదాం. యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై, హల్లెలూయా, ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసినవి కనుక నీవు నాకంటే నీతిపరుడివి. స్తోత్రం, హల్లెలూయా. కనుక దావీదులో ఉన్న ఆశీర్వాదం కారణం ఏంటంట? ఉపకార బుద్ధి గలవాడు. నీకు ఎంతమంది కీడు చేసినా, ఎంతమంది నేను బాధ పెట్టినా వాళ్ళకి అపకారం చేయొద్దు, ఉపకారం చేయి. దేవుడి చేత నువ్వు దీవించబడతావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సోదరా, దేవుడి చేత దీవించబడాలంటే ఉపకార బుద్ధి కలిగి ఉండు అంటూ సాక్ష్యము చంపబోతున్న రాజే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మళ్ళీ కంటిన్యూ చేద్దాం అన్నమాట. నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఒకనికి తన శత్రువు దొరికినడవా మేలు చేసి పంపివేయనా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. హల్లెలూయా. ఎవరైతే చంపడానికి వచ్చాడో ఆ వ్యక్తి అంటున్నాడు, యెహోవా నీకు మేలు చేయునుగాక. ఎందుకంటే నువ్వు నన్ను చంపగా వదిలిపెట్టే ఉపకారం చేశావు. మేలు కలగాలంటే, దీవెన పొందాలంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇదిగో దేవుడిని దీవించునుగా అంటున్నాడు. తర్వాత కంటిన్యూ చేద్దామా. నిశ్చయముగా నీవు రాజు వగుదవనియు ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. హల్లెలూయా. అయితే దావీదు ఉపకార బుద్ధి అయి ఉన్నాడు, ఉపకార బుద్ధి కలిగివాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడు? ఉపకార బుద్ధి కలిగివాడై ఉన్నాడు. ఎందుకు దేవుడు దావీదుని దీవించాడంటే చెప్పాలి ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి 12 కారణాలు ఉన్నాయి ఆయన ఆశీర్వించబడ్డానికి. ఆయన జీవితంలో 12 మంచి లక్షణాలు ఉన్నాయి, లేదా ఆశీర్వించబడడానికి 12 మంచి కారణాలు ఉన్నాయి. వాటిలో ఎన్ని చూసాం? మనం 5 మాత్రమే చూసాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు దీవించబడడానికి కారణాలు ఎన్ని? 12 ఉన్నాయి. ఎన్ని చూసాం మనం? 5 మాత్రమే చూసాం. హల్లెలూయా. నెంబర్ 1 కారణం సుబుద్ధి గలవాడు. అలాంటి వ్యక్తి అనగా పైనున్న నాయకుడు అసూయపరుడైనా, ద్వేషం కలిగిన వాడైనా, తనను చంపాలనుకున్నా చెప్పాలి చెప్పిన చోటకల్లా వెళ్ళి చక్కగా పని చేసుకుని వచ్చే సుబుద్ధి గలవాడు. నెంబర్ 2 నమ్మకస్తుడిగా ఆయన కింద పనిచేస్తున్నాడు. నెంబర్ 3 యథార్థమైన పరుడు, యథార్థత కలిగిన వాడై ఉన్నాడు. నెంబర్ 4 ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. నెంబర్ 5 అతడు ఎన్నిసార్లు చంపాలని వచ్చినా తిరిగి చంపకుండా ఉపకారం చేసిన వాడై ఉన్నాడు. గనుకనే దావీదుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఇలాంటి బుద్ధి, ఇలాంటి గుణగణాలు, ఇలాంటి కారణాలు నీ జీవితంలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేని ఎడల నష్టపోతాం. ఈ రోజు నుంచి అన్ని విధాలుగా దీవించబడాలంటే దావీదు లాంటి మంచి బుద్ధి కలిగి మనం జీవిద్దాం. ఈ ప్రకారం పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లో ఆయన సహాయం చేసి బలపరిచి దీవించును కాక. ఆ విత్తనాలు వచ్చాం, కళ్ళు మొత్తం ప్రార్థన చేసుకుందాం. ఎవరు మనుమడి పేరా అందరు కలిసి మనం ప్రార్థన చేయాలి. కృపగల మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. నీ మహాప్రేమ చేత, మీ దయ చేత, కనికరమ చేత నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. మా జీవితాలలో దావీదు లాంటి శాశ్వతమైన కృప, ఆశీర్వాదం మేము
అంతో కొంతో ఎంతో కొంత మేము అనుభవించాలని మాతో మాట్లాడారు. తండ్రి, ఈ రోజు నుంచి అయినా మా జీవితాల్లో మేము ఆశీర్వించబడ్డానికి దావీదు లాంటి గుణగణాలు మేము తెచ్చుకోవడానికి సహాయం చేయండి. మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీరే మాకు సహాయం చేయండి. మేము పొందుకోవడానికి సహాయం చేయండి. వాక్యమైన ప్రతి బిడ్డ ఈ మాటను హృదయంలో దాచుకొని, ప్రభువా, సుబుద్ధి కలిగి ఎక్కడికి ఏ పని చెప్పినా మా ఇంటి వారు కానీ, మా సంఘము కానీ, మా ఇంట్లో వారు కానీ సుబుద్ధి కలిగి పనిచేసే వారంగా, నమ్మకం కలిగి పనిచేసే వారంగా, యథార్థమైన వారంగా, ప్రార్థనా పరులంగా, ఉపకార బుద్ధి కలిగిన వారంగా ఉండి దావీదు లాంటి కృప వినే మేమందరినీ, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించబడినట్లుగా మీ మెండైన సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.